అందరూ నమస్కారం. త్రిష, విజయ్, సంగీత వీళ్ళ ముగ్గురికి సంబంధించి మెయిన్ ఛానల్లో వీడియోస్ చూస్తున్నప్పుడు ఎక్కడో వెనకలు అవుతున్నాను. ఎందుకు మెయిన్ ఛానల్ వీళ్ళ టాపిక్లు ఇన్ని అని. బట్ ఇది చాలా ఇంపార్టెంట్, అందుకే డివోషన్ ఛానల్లో ఇస్తున్నాను. ఎందుకంటే మనసుకు సంబంధించింది. రంజన నచ్చారు ఒక ఆమె ఉండే టీవీకిలో ఉండి విజయ్ తన భార్య గురించి తక్కువ చేసి మాట్లాడాడు. నా భార్యకి అంత స్థాయి లేదు అన్నట్టుగా మాట్లాడాడు. సొంత భార్యనే సరిగ్గా చూసుకోలేనాడు, సొంత భార్యకే విలువ ఇవ్వలేనాడు. ఇక రాష్ట్రంలో మహిళలకి ఏం విలువ ఇస్తాడు, రాష్ట్రంలో మహిళలు ఏం చూసుకోండి చెప్పేసి ఆమె మాట్లాడాడు. ఇప్పుడు త్రిష వచ్చేసి లవ్ స్పీక్స్ లౌడర్ అని చెప్పేసి, అంటే ప్రేమ ఎప్పుడు గంభీరంగానే పలికిద్ది. నిన్న త్రిష అండ్ విజయ్కి సంబంధించి ఎన్ని రకాలుగా వార్తలు ఇచ్చిన, ఈవెన్ త్రిష వాళ్ళకి సంబంధించేసి వాళ్ళ రిలేటివ్స్ బంధువులైన ఎవరైనా అబ్జెక్షన్ చెప్పారు కదా మనకు తెలియదు. కానీ విజయ్ సైడ్ నుండి వాళ్ళ పేరెంట్స్ కూడా అసలు అబ్జెక్షన్ చెప్పాల. వాళ్ళ ఫ్యామిలీ కూడా క్లోజ్గా ఉన్నారు. బయట మీడియా కూడా ఆమెనే హైలైట్ చేస్తుంది. కొంతమంది తప్పుడుతున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఒకటి చెప్పింది సూటిగా, నాది ప్రేమ, మీరు ఎన్నేని అనుకోండి నేను ఇలాగే ఉంటా, నాది ప్రేమ విజయ్ మీద ఉంది, నాకు ఆ ప్రేమ నేను కాపాడుకుంటా అన్నట్టుగా చెప్తుంది. ఈలోపు కొంతమంది ఈమె త్రిష ఎంతమందిని కుట్టింది అన్నట్టుగా సమ్ లవ్ మాస్టర్స్ మీద అంటారు. ఆమె అంటే చాలామందితో రిలేషన్స్ ఉన్నాయి అన్నట్టుగా ఏదో చెప్పుకుంటూ ఉంటారు. ఒక మనిషిని నేను తక్కువ చేయదలుచుకోలే, ఎవరికి ఎన్నైనా ఉండొచ్చు కాక, బట్ అంతిమ ఒకళ్ళంటూ ఒక డెస్టినేషన్ అంటూ ఉండదు. అలా ఇతనేమో అయి ఉండొచ్చు, లేదా నిజమైన ప్రేమ ఇక్కడ కనిపించి ఉండొచ్చు, అది కూడా మనకు తెలియదు. బట్ ఇక్కడ నేను చెప్పాల్సింది ఏంటంటే, విజయ్ తన భార్య గురించి ఏదైతే తన పార్టీలో ఉన్నటువంటి మహిళలతో అన్నాడు, విజయ్ ఇప్పుడు తన భార్య గురించి కోర్టుకు విడాకులకి వెళ్ళినాడు. ఆమె కూడా కోర్టుకు చెప్పేటప్పుడు ఒక సినీ నటి వల్ల మేము ఇంత డిస్టర్బ్ అయ్యామని అంటుందో. ఓవరాల్ మొత్తం ఎపిసోడ్లో క్రాస్ చెక్ చేస్తుంటే ఖచ్చితంగా భార్యాభర్తల మధ్య బంధానికి అడ్డొచ్చి ఎవరైనా సరే తప్పే. కానీ భర్త దగ్గర సుఖం దొరకనప్పుడు, భార్య దగ్గర మనశ్శాంతి లేనప్పుడు ఆటోమేటిక్గా వీళ్ళు ఆల్టర్నేటివ్ ఎదుర్కొంటారు. ఆ ఆల్టర్నేటివ్ అనేది పద్ధతిగా ఉండాలి. ఆ పద్ధతిగా ఉన్నప్పుడు ఆటోమేటిక్ విడాకులు అయ్యాక ఆ పద్ధతిగా ఉంది కాబట్టి పెళ్లి చేసేసుకుంటారు. పెళ్లి చేసుకోకపోయినా నరేష్ పవిత్రలాగా ఇక మరికొంతమంది కలిసిమెలిసి ఉంటారు. ఇక్కడ త్రిష అదే హైలైట్ చేస్తుంది, నాది ప్రేమ, నాది స్వార్థం కాదు, ఐ డోంట్ ఎక్స్పెక్ట్ ఎనీథింగ్ అన్నట్టుగా ఉంది. ఈవెన్ ఐ వోంట్ ఎక్స్పెక్ట్ ఎనీథింగ్ అన్నట్టుగా ఉంది. నేను ఏది ఆశించలేదు, ఏది ఆశించను అన్నట్టుగా. నేను విజయ్ ప్రమాణ స్వీకారం చేసినప్పుడు నేను కోరుకున్నది ఇదే, తను గొప్పగా ఉండాలి, తను రాజు అన్నట్టు తన మాటల్లో తన చూపుల్లో కనిపించింది. దీనిని ఈరోజు అంతా హైలైట్ చేస్తున్నారు. దానినే మరలా త్రిష వచ్చేసి స్ట్రెస్ చేసింది, లవ్ స్పీక్స్ లౌడర్ అన్నట్టు. ఇప్పుడు సంగీత ఆమె విడాకులు విత్డ్రా చేసుకుంటుందని ఒక వార్త వచ్చింది. అది నేను వీడియో చేసుకుంటే ఇవ్వకుండా పెట్టా. రేపు కోర్టుకు వచ్చాక త్రిష ఇక్కడ మెయిన్ రీజన్ అని ఆమె చెప్తుందా, లేదు ఆయన ముఖ్యమంత్రి అయ్యాడు కాబట్టి నేను ఇంకా ఆయన భార్యగానే ఉంటాను, విడాకులు ఏమొద్దని చెప్పిద్దా? ఏం అవసరం లేదు, సెల్ఫ్ రెస్పెక్ట్ ఇంపార్టెంట్. ఆమెకి బ్రెడ్ల పౌరసత్వం ఆల్రెడీ ఉంది, డబ్బుకు లోటే లేదు కాబట్టి, పిల్లలు కూడా ఎదుగున్నారు కాబట్టి చాలా ఇక రిలేషన్స్ వద్దురా బాబు, విడాకులు ఇచ్చేసేయండి, నా ధర నేను బతుకుతాను చెప్పేసి అని త్వరలో చూద్దాం. డివోషన్ ఇస్తున్నాను ఎందుకంటే మరలా చెప్తున్నా, ప్రేమ అంటే మన అనుకున్న మనుషుల్ని ఎక్కడున్నా సంతోషంగా ఉంచాం, కలిసి ఉన్నా దూరంగా ఉన్నాం, పెళ్లి చేసుకున్నాం, కలిసిమెలిసి ఉంటూ ఉన్నాం. కానీ సంతోషం లేదు, చిరుబురులాట్లు, మనస్పర్ధలు, అనుమానాలు ఇబ్బంది పడుతూ ఉన్నాం. అలాంటప్పుడు ఆ రిలేషన్ ఎందుకు, విడిపోవటం బెటర్. విడిపోవడానికి టైం బట్టేలా ఉంది, లేదు విడాకులు ఎవరైనా అంటున్నారు, ఇంకా అప్పుడు ఏం చేయాలి, మనకంటూ తోడు కావాలి కదా. అదే ఇక్కడ విజయ్ చేశాడని చెప్పేసి విజయ్ త్రిష సపోర్ట్స్ అంటున్నారు. బట్ ప్రశాంతంగా సంగీత విజయ్ ఉంటే ఈ త్రిషనే వెళ్ళి చెడగొట్టింది ఇంకొంతమంది అంటారు. నిజం లేంటో వాళ్ళకే తెలియాలి. బట్ త్రిష మాత్రం నాది ప్రేమ, నేను ఇలాగే ఉంటా, నాది ప్రేమ, నేను పెద్దగానే గంభీరంగానే చూపిస్తానని అంటుంది. మీరేమంటారు కింద కామెంట్లో తెలియచేయండి.